నమస్కారం. నా పేరు ఏవి లక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సంగారెడ్డిగూడెంకి వచ్చి డార్క్ రూమ్ మెడిటేషన్ చేయడానికొచ్చినప్పుడు, అసలు గురువు గారిని చూసేసరికే నాలో బ్రహ్మానందం ఎన్నో ఇంతలు పెరిగిపోతున్నది. ఆ పెరిగిపోవడం వల్ల నాలో చాలా బలం ఎనర్జీ చేకూరుతూను, ఇలాగ నాకు అందరూ దేవతలు కనిపించడం, ఆ దేవతలు, ఆ భూమాత, విశ్వమాత వాళ్ళ తాలూకా భవనాలు మీదని కనిపిస్తుంటే నేను చెప్పలేని ఆనందం. ఇంత ఆనందం నాకు అచ్యుత్ గారి వల్ల తెలిసింది. ప్రబోధ్ అచ్యుత్ గారి ద్వారా అందడం వల్ల ఎంత సంతోషం అనిపిస్తున్నదంటే చెప్పలేము. ఎప్పుడు గురువు వల్ల, ఈ గురువు గారి క్లాసుకు వచ్చి వినడం వల్ల నాకు చాలా ఎనర్జీ పెరుగుతున్నది. ఎనర్జీ ఎలా తీసుకోవాలో, ఎంత సంతోషంగా ఉండాలో, అలా ప్రతి నిమిషానికి అన్నీ చెప్తూ ఆరా ఎంత పెంచుకోవాలో ఇవన్నీ ప్రబోధ్ అచ్యుత్ గారు చెప్తూనే ఉన్నారు మాకు. ఈ చెప్పడం వల్ల మేము అతని దగ్గర చాలా దీనిగా ఉండి ప్రతిదీ అడగగలుస్తూ చెప్తున్నందుకు ఎంతో బాగుంది. ఇవాళ మార్నింగ్ కూడా మళ్ళీ క్లాసులోని మీదనుంటే క్లాస్ చెప్పి మెడిటేషన్ చేస్తుంటే భూదేవి అలా కనిపిస్తూ ఆలయాల్లోని ఇలాగా కనిపిస్తున్నట్టు అందరూను అమ్మవార్లు కనిపించారు. దాంట్లోంచి ఒక అమ్మవారు ఎర్ర చీర కట్టుకుని మెట్ల మించి ఇలా దిగుతూ అలా వచ్చి అలా చూస్తూనే ఉన్నాను అంతసేపును. ఆఖరికి ఆవిడ వచ్చి ప్రబోధ్ అచ్యుత్ గారిని దీవించి, నన్ను దీవించి, అందరినీ దీవించి అలా చెట్టులోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇలాంటి అనుభవాలు ఈ డార్క్ రూమ్ దీనివల్ల కల్పించినందుకు ప్రబోధ్ అచ్యుత్ గారికి అందరికీ నా శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు. నాతోని వచ్చిన వాళ్ళందరూ ఎంత ప్రేమగా ఉండి, ఈ ప్రేమ అన్నది ఇక్కడ లభిస్తున్నది. మనకి ఎంత చీకటిగా ఉండి మాటలు కూడా లేకుండా ఉండడం వల్ల, ఇన్నర్గా వెళ్ళడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా వెళ్తున్న కొద్దీ ఎంతో చూడాలని అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, నా ధన్యవాదాలు చెప్తూ, సంతోషిని గారికి, ప్రబోధ్ అచ్యుత్ గారికి అందరికీ కూడా నా